మంచి నేర్పిస్తున్నారా అంటే వీళ్ళు ఏమైనా సొసైటీకి మంచి నేర్పిస్తున్నారా అంటే సుకుమార్ అంతకుముందు నాన్నకు ప్రేమతో లాంటి ఒక మంచి సినిమా తీసినటువంటి వ్యక్తి నోట్లో పాన్పరాగ్ వేసుకొని పక్కన ఊసే సీన్లు తీశాడు. అదే కాదు, ఆటోలో కూర్చొని హీరోయిన్తో రష్మిక మందనాతో తీసినటువంటి సీన్ చూసి నేను సీక్రెట్ సినిమాకి వచ్చానా అనుకున్నాను. పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆటోలో రష్మిక మందాన అల్లు అర్జున్ కూర్చొని తీసిన సీన్ చూసి నేను సీక్రెట్ సినిమాకి వచ్చానా అనుకున్నాను. సీక్రెట్ సినిమాలు తీయడం కోసం మీకు 1000 కోట్లు కావాలా, 1000 కోట్ల ప్రజల సొమ్ము కావాలా? ప్రతి ఒక్కరు వచ్చేసి మీరు టికెట్ 200, 300, 500, 1000 రూపాయలు పెడితే ఒక ఫ్యామిలీ 4-5 వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చేసి మీరు తీసినటువంటి సీక్రెట్ సినిమా. ఇంతకుముందు హీరో అంటే సొసైటీలో ఏదైనా పర్పస్, సొసైటీకి ఏదైనా కష్టం వస్తే పోరాడేవాడు ఉండేవాడు హీరో. ఇప్పుడు సొసైటీనే నాశనం చేసేవాడు ఉన్నాడు, నాశనం చేసేలా ఉన్నాడు. ఒక అర్జున్ రెడ్డి సినిమా తీసుకోండి, దేనికి పనికి వస్తుంది ఆ సినిమా? లాస్ట్లో ఒక్క నిమిషము హీరోయిన్ నేను చిటికెన్ వేలు కూడా తగలనివ్వలేదు అనే మెసేజ్ చెప్పడం కోసం మొత్తం 2 గంటలు బూతులు తీశారు. ఒక యానిమల్ సినిమా తీసుకోండి, రియాలిటీ అనే ఒక పదంతో, రియాలిటీ అంటే నువ్వు గీకోవడము గోక్కోవడం అవన్నీ చూపించడం రియాలిటీనా? బిత్తలు తిరగడం చూపించడం రియాలిటీనా? వీటితో అసలు ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సొసైటీని? ఇంకా సినిమా వాళ్ళు పబ్లిక్లో కొందరైతే ఇంటర్వ్యూలో, విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో రష్మిక తోడల పైన కాళ్ళేస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళు సినిమాల ద్వారా మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్ అనే వాళ్ళు ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అవుతారు. మీరే పబ్లిక్గా చెడుని చూపిస్తే, మీరే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన మీరే పబ్లిక్గా చెడుని చూపిస్తే, ఆ చెడు కోసం ఆ చెడుని చూపించి కూడా మీరు మళ్ళీ కోట్లు సంపాదించుకుంటా ఉంటే మీలాంటి వాళ్ళని సహించాలా? మీలాంటి వాళ్ళని ఎందుకు సహించాలి? కాబట్టి ఇలాంటి వాళ్లకు ఐబొమ్మ రవి చేసింది ఏదైతే ఉందో అదైతే 100% న్యాయం. మొన్న ఇంకో వ్యక్తి వచ్చి చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్లో, ఇండియాలో అయితే పెళ్ళైన 2-3 నెలలకు పిల్లలు పుట్టలే, ఏదైనా శుభవార్త ఉందా అని అడుగుతారు. ఫారిన్లో అయితే నేను నా పిల్లము 10 ఏళ్ళు పిల్లలు కనద్దనేసి అగ్రిమెంట్ చేసుకుని మరీ బతుకుతున్నాము అనేసి. వాడు హై క్లాస్ అయి ఉండొచ్చు, వాడి దగ్గర డబ్బులు ఉండొచ్చు. మిడిల్ క్లాస్కి ఇలాంటి సుఖపడ్డము లేదంటే ఎంజాయ్ చేయడము లైఫ్ ఇవన్నీ అలవాటు చేసి ఈరోజు మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలు చాలా సఫర్ అవుతున్నాయి. ఎంతమందిని చూస్తున్నాం ప్రతిరోజు భర్తను చంపేయడం కానీ ఇవన్నీ న్యూస్లో చూస్తున్నాం. వీటికి ఒక రకంగా ఇన్స్పిరేషన్ మొన్న ఒక సినిమా ఫంక్షన్లోనే వాడు చెప్పాడు 10 ఏళ్ళు పిల్లలు కనకూడదని వాడు అని పిల్లము అగ్రిమెంట్ చేసుకో అంటే అదే ఇంకా అగ్రిమెంటే అనుకోవచ్చు, వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే అది. ఏంటి అసలు మన కల్చర్ గురించి ఏదైనా చెప్తున్నారా, లేదంటే సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇస్తున్నారా, లేదంటే సొసైటీకి ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నారా? మీరు ఎక్కడ మంచి పని చేశారని చెప్పేసి ఎప్పుడైనా ఏదో ఫార్మాలిటీకి 100 కోట్లు 1000 కోట్లు దొబ్బేసిన వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే అది అందరూ ఎవడైనా ఇస్తే ముందుకొచ్చి మళ్ళీ బాగోదు అన్నట్లుగా ఇస్తారు. మొన్న అయితే బాలయ్య బాబు ఒక్కడు ఇచ్చాడు, మిగిలిన వాడు ఎవడు ఇవ్వలేదు తెలంగాణ ఫ్లడ్స్కి. మీకెందుకు ఇవ్వాలి? ఒక సినిమా అంటే లక్షల మంది చూస్తే దానివల్ల బాగుపడేది ఇద్దరు. ప్రొడ్యూసర్ అయితే రిస్క్ చేసి బాగుపడుతున్నాడు, ప్రొడ్యూసర్ని పక్కన పెట్టేయండి, డబ్బులు పెడుతున్నాడు, పోతుందా వస్తుందా తెలియదు. కానీ దానివల్ల బాగుపడేది ఎవడు అంటే ఒక డైరెక్టర్, ఒక హీరో. మొత్తం 50-70% ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం కూడా ఎవరికి పోతుంది? మొత్తంగా పోయేది డైరెక్టర్కి, హీరోకి. ఇదైతే ఖచ్చితంగా కిందికి రావాలండి. ప్రొడక్షన్ వాల్యూస్ పేరుతో మీరు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్తే 1000 కాదు 10,000 టికెట్ పెట్టచ్చు, కాదన్ను. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పేరుతో మీరు 100 కోట్లు ఒక్కో వ్యక్తి సంపాదించుకుంటున్నాడు, ఒక్కో హీరో సంపాదించుకుంటున్నాడు, ఒక్కో డైరెక్టర్ సంపాదించుకుంటున్నాడు. కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి, సినిమా ప్రైసెస్ అనేవి తగ్గించాలి. ప్రొడక్షన్ కాస్ట్ నన్ను అడిగితే ఏ హీరో కూడా 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఏ హీరో కూడా ఉండకూడదు. ఒక హీరోకి రెమ్యూనరేషన్ 10 కోట్లకు మించి ఇవ్వకూడదు. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే. ఇండియాలో జనం సొమ్ము ఏమైనా ఊరికే వస్తుందా మీకు? నీకు 70 కోట్లు 80 కోట్లు ఎలా వచ్చింది? ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్కి నువ్వు తీసుకునే రెమ్యూనరేషన్కి ఏం సంబంధం? ఒక్కొక్కటి షేర్ కింద 1000 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాకి ఒక హీరోకి షేర్ కింద 120 కోట్లు 200 కోట్లు ప్రాఫిట్లో షేర్ తీసుకుంటున్నాడు. ఒక్కడు బాగుపడడం కోసం ఇంతమంది డబ్బులు ఖర్చు పెట్టాలా? పోనీ మీరు ఏమైనా మంచి మెసేజ్ ఇస్తున్నారా? యానిమల్ సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా? అర్జున్ రెడ్డి సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా? పుష్ప సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటున్నా? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ప్రతిదీ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి యూత్ని అందరినీ, ముఖ్యంగా అమ్మాయిలు ఒకప్పుడు జర్మన్ కార్ కావాలి, అమెరికన్ శాలరీ కావాలి, ఇండియన్ వైఫ్ కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే వేరే దేశాల వాళ్ళు ఇండియన్ వైఫ్ మాత్రం వద్దనేలాగా చేసిన దాంట్లో ప్రధాన కారణము
సినిమా వాళ్ళు, ఒకటి సినిమా, రెండు ఇన్స్టాగ్రామ్. సో ఈ రెండు దరిద్రాలని వదిలించుకుంటే మంచిది. అబ్బాయిలకు కూడా నేను చెప్తున్నా, అమ్మాయిల్ని అనడం కంటే ముందు, అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ చేస్తున్నాము అనడం కంటే ముందు, ఎక్స్పోజింగ్ చేసిన ఏ వీడియో చూసినా కూడా 5 లక్షలు 6 లక్షల లైక్స్ ఉంటున్నాయి. ఎవడు కొట్టాడు లైక్స్? మీరే కదా కొట్టింది, అబ్బాయిలే కదా లైక్స్ కొట్టింది. మీరు మారండి ముందు. 5 లక్షలు 6 లక్షలు, కనీసం మంచి మెసేజ్ చెప్తే వ్యూసే 10,000 ఉంటాయి వ్యూస్. కానీ ఎక్స్పోజింగ్ చేసిన వీడియోకు లైక్సే లక్షల్లో ఉంటున్నాయి. లైక్స్ కొట్టింది ఎవడు? ఒక అమ్మాయి వీడియోకి ఇంకో అమ్మాయి లైక్ కొట్టదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక అమ్మాయి వీడియోకి ఇంకో అమ్మాయి లైక్ కొట్టదు. లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకండి. అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్నది మీరే. ఎక్స్పోజింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు ఒక హ్యాపీనెస్ ఇచ్చినంత మాత్రాన మీకు అవి కూడు పెట్టవు. కాబట్టి దయచేసి అమ్మాయిల వీడియోస్కి, ఎక్స్పోజ్ చేసే వీడియోస్కి లైక్స్ కొట్టకండి. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలందరినీ అనట్లేదు నేను, ఓకే? కొందరు భగవద్గీత గురించి చెప్తున్నారు, కొందరు మన పురాణాల గురించి చెప్తున్నారు, కొందరు యూజ్ అయ్యే హౌస్ మేడ్ ఇంట్లో ఉపయోగపడే ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి లైక్స్ కొట్టండి. నేను అమ్మాయిల గురించి ఓవరాల్గా చెప్పట్లేదు. బట్ తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళకి లైక్స్ ఎవడు కొడుతున్నాడు? అబ్బాయిలే కొడుతున్నారు. కాబట్టి అమ్మాయిలు అనడం కాదు, ఫస్ట్ అలాంటి వీడియోస్ వస్తే రిపోర్ట్స్ కొట్టేయండి అని చెప్తున్నాను నేను. కాబట్టి రవి చేసింది అబ్సల్యూట్లీ రైట్. నేను చెప్పిన సమాంతర న్యాయం ప్రకారము, అన్యాయం రాజ్యం ఎప్పుడు న్యాయం కాదు కావాల్సింది, సమాంతర న్యాయం. సమాంతర న్యాయం ప్రకారము ఐబొమ్మ రవి చేసింది 100కి 100% కరెక్ట్. సొసైటీ మొత్తం కూడా అతనికి సపోర్ట్ గానే నిలబడాలి, సినిమా ఇండస్ట్రీని ప్రశ్నించాలి. ఆయన్ని కొనడము అంటే ఒకటండి, ఈ కాలంలో నేను చెప్తున్నాను కదా, సోషల్ మీడియా ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో అంతే మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. ఈ మధ్యన సోషల్ మీడియా ద్వారా సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. మనం అందరం కూడా సిపి సజ్జనార్ కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ప్రతి ఒక్కరికి ట్విట్టర్ ఉంటుంది కదా, ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టేసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఐబొమ్మ రవిని వదిలేసేయాలి, అతన్ని శిక్షించాలంటే ముందు వీళ్ళు తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి కట్టాలి. ఒక్కో హీరో 70 కోట్లు 80 కోట్లు ప్రాఫిట్లో షేర్స్ తీసుకున్నారు కదా, అదంతా తీసుకున్న తర్వాత అతన్ని శిక్షించాలనేసి ప్రతి ఒక్కరు డిమాండ్ చేయాలి. ఏంది ఐబొమ్మ అసలు కనిపించలేదు? ఐబొమ్మ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. నేను మూవీ చూసా, మీరు మూవీ చూసారు, వాళ్ళు మూవీ చూసారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఆడియన్స్, ప్రతి ఒక్క ప్రేక్షకులు ఖచ్చితంగా ఐబొమ్మ తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఐబొమ్మలోకి వెళ్ళింటారు, మూవీ చూసింటారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఐబొమ్మ రవి, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు పట్టుబడ్డారు, ఆయన్ని జైల్లో వేశారు అంటున్నారు కదా. సో ఓకే, ఆయనకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల లేక ఒక ఫ్యాంటసీ అంటే ఫస్ట్ టైమే చూడాలి లేక ఆయన చేసింది అయితే తప్పే. కానీ ఒక ఇంటర్ పాస్ అయిన వ్యక్తి ఇంత నాలెడ్జ్ తెచ్చుకొని యూట్యూబ్లో చూసి అక్కడ ఇక్కడ నేర్చుకొని ఇంత నాలెడ్జ్ తెచ్చుకొని అంతా ఒక హ్యాక్ చేసి పెద్ద వెబ్సైట్లని హ్యాక్ చేసి ఇంత చేస్తున్నాడే, మరి అతను చేసింది అయితే తప్పే. వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు చేసింది తప్పే అనేసి. బట్ అతన్ని శిక్షించకుండా అతన్ని ఓకే ఇప్పుడు జైల్లో వేశారు, కొన్నాళ్ళు జైల్లో ఉంటాడు, మళ్ళీ బయట వస్తాడు, అతని తెలివి అతని నాలెడ్జ్ మొత్తం పోతుంది. సో అది ఒక దేశానికి వాడుకునేట్టుగా యూజ్ అయ్యేట్టుగా వాడుకున్నామంటే పాకిస్తాన్ వాళ్ళు, బయట దేశాలు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో ధీటుగా వాళ్ళ వెబ్సైట్లని ధీటుగా పెట్టుకొని ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళని పట్టుకునేట్టుగా అట్లా ఈ తెలివిని మంచిగా మార్చుకొని తనకు ఒక మోటివేషన్ లాగా ఇచ్చి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి బయటకు వచ్చాక మళ్ళీ వేరే వెబ్సైట్ ఓపెన్ చేస్తే చెప్తున్నాను కదా, అతనికి ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ వదిలేయకూడదు, లేక అతను గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జైల్లో పెట్టినంత మాత్రం ఏముంటుంది, జైల్లో ఉంటారు, ఇన్నాళ్ళు సంపాదించిన తెలివి అంతా మొత్తం పోతుంది, ఏమి అసలు ఎవరికి యూజ్ కాకుండా అయిపోతుంది. సో అలాంటి వ్యక్తిని పట్టుకొని అలాంటి వ్యక్తి ఇంకొక 10 మందికి నాలెడ్జ్ ఇవ్వగలడు. ఒక ఇంటర్ పాస్ అయిన వ్యక్తి అంత నేర్చుకున్నాడంటే మరి ఇంకా వేరే వాళ్ళని తయారు చేయగలడు, ఇంకా ఎక్కువ సంపాదించగలడు తెలివి. సో అలాంటి వ్యక్తిని మంచి విషయాలుగా వాడుకున్నాము, దేశం కోసం వాడుకున్నామంటే ఖచ్చితంగా మన దేశం కూడా ముందుకు వెళ్తుంది. మరి ఆఖరిగా రిలీజ్ చేయడం బెటర్ అంటావా? నీ పాయింట్లో రిలీజ్ చేయాలి, బట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. రిలీజ్ చేసి వదిలేస్తే మళ్ళీ ఇంకొకటి తయారు చేయగలడేమో, ఇంకా ఎక్కువ తయారవ్వగలడేమో, ఇంకా వేరే ఉన్నాయి కదా మూవీ రూల్స్ బెప్పము. లైక్ వాళ్ళ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అంటే ఇతను ఛాలెంజ్ విసిరాడు. లైక్ దాంట్లో ఒకవేళ మూవీ రిలీజ్ అయిపోయిన వారానికో నెలకో లేకపోతే థియేటర్ ప్రింట్ అలా పెడుతున్నారు, కానీ కనిపించినట్టుగా మాస్కింగ్ పేజ్ లాగా ఉన్నారు. బట్ ఇతను ఏంటంటే బహిరంగంగా పెట్టేసి లైక్ హెచ్డి మూవీసే వదిలేస్తున్నాడు, బహిరంగంగా వదిలేస్తున్నాడు. ఒకనొక స్టేజ్లో గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ చేశాడు, మీరు కానీ నాకు ఏదైనా చేశారంటే బయట వెబ్సైట్లో బయట పెడతాను అలా అనేసి. సో ఆ విధంగా పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకొని అతన్ని పట్టుకున్నారు.
సో అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. వేరే వెబ్సైట్లో కూడా ఇప్పుడు కొంచెం భయపడిపోయింటారు. రీసెంట్గా కూడా వేరే వెబ్సైట్లో ఓపెన్ చేస్తుంటే కూడా రావట్లేదు. సో ఈ విధంగా భయపడ్డారు చాలా మంది కూడా. సో అతన్ని బయట రిలీజ్ చేసి గవర్నమెంట్ కంట్రోల్లోనే పెట్టుకొని మరీ వదిలేకుండా, మరీ వదిలేసామంటే ఆ ధైర్యంతో మళ్ళీ ఇంకా ఏదైనా చేయొచ్చు. సో గవర్నమెంట్ కంట్రోల్స్లోనే పెట్టుకొని ఆయనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి దేశానికి ఉపయోగపడేట్టుగా మార్చుకుంటే బాగుంటుంది అంటున్నారు. అది చూసినప్పుడు ఎంత నాకు ఎలా అనిపించింది అంటే, శివాజీ సినిమా ఉంది కదా, శివాజీ సినిమాలో ఆయనకి ఏమీ కాకూడదు అనేసి భార్య ఏదో మంచి కోరుకొని తనకి ఎవరైనా ఏమైనా చేస్తారేమో, మంచి కోరుకొని జైలుకి పంపిస్తే మళ్ళీ బయట వచ్చి మంచిగా మారతాడేమో అన్నట్టుగా. సో ప్రతిదీ షేర్ చేసుకోకపోతే బాగుంటుంది అనిపించింది నాకైతే. అతను చాలా కోట్లు సంపాదించాడు కదా. చాలా కోట్లు అంటే అతను వెబ్సైట్లో అతను అకౌంట్లో అనేది 3 కోట్లు అంట. చాలా కోట్లు సంపాదించాడంటే మనకి ఫ్రీగానే కదా ఈ బొమ్మ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనకి డబ్బులు కట్టి చేసుకుంటాం. బట్ అందులో తన ఫ్యాంటసీ, తన ముందుగా చూడాలి సినిమా అనే ఫ్యాంటసీతో, సో నాలాగే చాలా మంది ఉంటారు కదా అని వేరే వాళ్ళందరికీ చూపిస్తున్నారు. అదొక తప్పే, అలా అతను చేసిన విషయం తప్పే. అంటే ఒక మూవీ చేయాలంటే, ఒక మూవీ అనే ప్రోడక్ట్, ఒక చైల్డ్ బయట రావాలంటే ఆ మూవీ అనే ప్రోడక్ట్ ఎంతో ఒక 100,000 మంది వర్క్ చేయాలి. దానికి ఒక 100,000 మంది వర్క్ చేసి ఎంతో డబ్బులు పెట్టి ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టర్ ఎంతో మంది వర్క్ చేయాలి. అంతమంది కష్టాన్ని సులువుగా తీసేయడం అంటే చాలా తప్పు కదా. సో ఆ తెలివిని మంచిగా వాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.